ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెక్షన్ 59 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సెక్షన్ 59 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కంపల్సరిగా మార్టగేజ్ అనేది కంపల్సరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి. మార్టగేజ్ డీడ్ అనేది కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లో ఏదైనా సాక్షులు కూడా పెట్టాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో సెక్షన్ 59 క్లియర్గా చెబుతుంది. ఏ మార్టగేజ్ అయినా కానీ ఎవరి దగ్గర అయినా కానీ అప్పు తీసుకున్న వారు కంపల్సరీగా ఆ మార్టగేజ్ని రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆ మార్టగేజ్ యొక్క వాల్యూ ఉంటుంది. ఫర్దర్గా మార్టగేజ్ చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే తర్వాత కోర్టుకి వెళ్ళినా వితౌట్ మార్టగేజ్ రిజిస్ట్రేషన్ అనేది దావాలో గెలవటం అనేది చాలా కష్టం. సో ఫ్రెండ్స్, మార్టగేజ్ డీడ్ అనేది కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 59 క్లియర్గా చెబుతుంది. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో 137 సెక్షన్లు ఉన్నాయి. ఈ 137 సెక్షన్లో ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ గురించి వివరిస్తాయి. దాంట్లో సెక్షన్ 59 అనేది మార్టగేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. మార్టగేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఇద్దరు సాక్షులు కూడా ఉండాలి అనేది ఆ మార్టగేజ్ డీడ్లో కంపల్సరీగా మార్టగేజ్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ అవసరం అనేది చెప్తుంది ఫ్రెండ్స్. సో మరో వీడియోతో మరలా కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.